ఈ వీడియోలో షణ్ముఖ్ జశ్వంత్ నటించిన లీలా వినోదం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 38 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ భయ్య. ట్రైలర్ ఆల్రెడీ చూసే ఉంటారు. మెయిన్ లీడ్ అయిన హీరో తను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న అమ్మాయికి అయితే SMS ద్వారా ప్రపోజ్ చేయడం అయితే జరుగుద్ది. బట్ తను రిప్లై అయితే ఇవ్వదు. తను అసలు రిప్లై ఎందుకు ఇవ్వలేదు, మరి అందుకు హీరో ఏం చేశాడు, అసలు ఏం జరిగింది, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే లీలా వినోదం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి భయ్య. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. చూడండి, నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు భయ్య, ఫ్యూ పార్ట్స్గా బాగానే అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ కాన్సెప్ట్ అయితే చిన్న స్టోరీ లైన్ అయినప్పటికీ కూడా కొంచెం డిఫరెంట్గా మంచిగా తీసుకున్నారు. ఒక పాయింట్ చుట్టూరే స్టోరీ మొత్తం నడుస్తుంది అనమాట. అది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మంచిగా అనిపించాయి. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, షణ్ముఖ్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ కూడా బాగా న్యాచురల్గా ఉంటాయి అనమాట. సెటిల్డ్గా అనిపించాయి మంచిగా. అండ్ విజువల్స్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా హ్యూమర్ని జనరేట్ చేయడానికే చూస్తారనమాట. సో ఆ హ్యూమర్ అన్నది చాలా దిక్కులను అయితే వర్కౌట్ అయిందని చెప్తా. అంటే మరీ పగలబడి నవ్వేసుకోరు, కానీ ఒక చిన్న స్మైల్ అయితే ఉంటుంది అనమాట ఫేస్లో. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ అయితే మాత్రం మంచిగా అనిపిస్తాయి. అది మాత్రం పక్కా చెప్తాను నేను. మెయిన్ పాజిటివ్ వచ్చేసి రన్ టైం భయ్య. జస్ట్ 1 hour 38 minutesలో ముగించారు. అది నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ దీన్ని సిరీస్ కింద తెద్దాం అనుకున్నారంట. అనవసరం ఆ ఐడియా అన్నదే. మూవీ కింద తీసి మంచి పని చేశారు. 1 hour 38 minutesలో ముగించేసి ఇంకా మంచి పని చేశారు. అనవసరం సోది ఎక్కువ పెట్టుకోలేదన్నమాట. అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్య. అంటే అంత న్యూ ఎలిమెంట్స్ అయితే ఉండవు అనమాట. ఒక రొటీన్ లవ్ స్టోరీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చేసింది. అండ్ ఇది 2005లో చూపిస్తారనమాట మూవీ అంతా కూడా. దానికి తగ్గట్టుగా కొన్ని విజువల్స్ అయితే సెట్ చేసుకుని అంతా బాగున్నప్పటికీ కూడా ఏదో సంథింగ్ మిస్ అవుతుందన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే అంత న్యాచురల్గా అనిపించదు అదంతా కూడా. ఆ SMS కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకున్నప్పటికీ కూడా దాని చుట్టూరు స్టోరీ నడుస్తున్నప్పుడు మిగతా క్యారెక్టర్స్ చేసే పనులు కానీ, హీరో చేసే పనులు కానీ ఇవన్నీ కూడా కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్ అయితే ఉంటాయి. అది కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు అనిపించింది. వన్ టైం వాచబుల్ భయ్య. ఈటీవీ విన్లో ఉంది, తెలుగు లాంగ్వేజే కాబట్టి చూడండి. గివ్ ఇట్ ఏ ట్రై. నచ్చచ్చేమో మీకు. నాకైతే పర్లేదు అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు, మంచిగా టైం పాస్ అవుద్ది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.